నందమూరి కుటుంబం ప్రతిసారి కూడా శాలినిని, ఎన్టీఆర్‌ని వేరు చేస్తూ వచ్చింది. కానీ ఈసారి రాజకీయాలకి సంబంధించిన విషయాల్లో వాళ్ళ తరపు నుంచి పూర్తిగా ఆహ్వానం లభించిందట. అంతేకాకుండా రాజకీయాల్లోకి ఎన్టీఆర్‌ని రావాలని వాళ్ళని కోరారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కోసం వస్తున్నట్టుగా కూడా సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి శాలిని తెలుగుదేశం పార్టీ కోసం అడుగుపెడుతోంది. అంతేకాకుండా ఆమె పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. ఎలాగైతే ఎన్టీఆర్ మేనత్త నారా భువనేశ్వరి చంద్రబాబు కోసం పాదయాత్ర చేశారో, ఇప్పుడు తన బిడ్డ కోసం, అంతేకాకుండా భవిష్యత్తు తెలుగుదేశం అభివృద్ధి కోసం ఎన్టీఆర్ తల్లి శాలిని గారు వస్తున్నారట. అంతేకాకుండా శాలిని గారు పాదయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పాదయాత్రకి సంబంధించిన విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది. సో తెలుగుదేశం పార్టీల కోసం ఇప్పుడు ఎన్టీఆర్ వస్తున్నటువంటి విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. అంతేకాకుండా చాలా సంతోషంగా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కుప్పంలో ఎన్టీఆర్‌కి సంబంధించి ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ తల్లి శాలిని గారు ఇప్పుడు తన కోసం పాదయాత్ర మొదలు పెట్టబోతోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ వస్తారు. కానీ ఆయన ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన రావడానికి మరికొంత సమయం పడుతుంది. కానీ తెలుగుదేశం పార్టీకే తన మద్దతు. అది తెలియజేయడానికే నేనొచ్చాను అంటూ చెప్తోంది. అధికారం కోసం కాదు, కేవలం ఒక కుటుంబ బాధ్యతగా తీసుకుంటున్నాం. మేము నందమూరి కుటుంబానికి చెందినటువంటి వారం. అంతేకాకుండా నా బిడ్డ హరికృష్ణ గారి వారసులు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఎన్టీఆర్ వస్తారని, ఆయనకు కావాల్సింది వారసత్వం కాదు ప్రజాసేవ అంటూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారట శాలిని.